హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే మైసూర్ బోండా. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆంధ్ర పీపుల్ అయితే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ముందుగా ఆర్డర్ చేసేది ఈ మైసూర్ బజ్జీనేనండి. అదేనండి మైసూర్ బోండా అని కూడా అంటాము. సో అంతే పర్ఫెక్ట్గా అంతే టేస్టీతో ఎలా చేయాలా అనేది నేనైతే మీకు చెప్పేస్తాను. మరి ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. మైసూర్ బజ్జీ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే పిండి కలుపుకోవడం అండి. ఈ పిండి కలుపుకోవడంలోనే బజ్జీ అనేది గుల్లగా రావడం, ఆయిల్ పీల్చకుండా రావడం అనేది ఉంటుంది. సో ఇది ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తే మిగిలిందంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఇది బాగా పుల్లగా ఉండాలి, అప్పుడైతేనే బజ్జీ అనేది టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి కొద్దిగా సాల్ట్, 3/4 స్పూన్ వంట సోడా, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని విస్కర్ ఉన్నట్లయితే దాంతో ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడైతే ఫ్లఫీగా అనేది వస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సినంత క్వాంటిటీ మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఈ మైదా పిండిని నేను మీకు ఇందాక పెరుగు ఏదైతే చూపించానో దాంతోనే 3 కప్స్ వరకు వేసుకున్నాను. ఒకసారి ఈ పిండి అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఈ పిండి పూరి ముద్దలా అయితే అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఎక్కువైతే మళ్ళీ ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి లైట్ గా కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత ఈ బజ్జీ పిండిని హ్యాండ్ మూమెంట్ తో బాగా ఫ్లఫీగా అంటే సాఫ్ట్ గా వచ్చే వరకు బీట్ చేయాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్ అనేవి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పిండిని కలుపుకుంటూ ఉంటే బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బజ్జీ అనేది పిండి ముద్దగా లేకుండా బజ్జీ అనేది గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ గా అయితే అయ్యే వరకు మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అవ్వడానికి 15 to 20 మినిట్స్ వరకు అయితే టైం పట్టిందండి. అప్పటి వరకు మనం బీట్ చేస్తూనే ఉండాలి. ఇలా ఒకసారి వేసుకుని చూసుకున్నట్లయితే రౌండ్ గా బాల్ లా వచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. సో ఇలా వచ్చిన తర్వాత మనం మూత పెట్టుకుని దీన్ని ఒక 3 to 4 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిండి కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను, ఆ వీడియో అనేది మిస్ అయిందండి. అప్పుడు వేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం పులుస్తుంది, సో టేస్ట్ ఇంకా బాగుంటుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తరుగు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అయితే మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని అయితే మూత పెట్టుకుని రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ హైలో ఉంచుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. బజ్జీలు వేసుకోవడానికి ఎప్పుడు గుంతలా ఉన్నదైతే బాగుంటుంది. సో ఇలా ఉన్న దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. దీన్ని బాగా హీట్ అవ్వనిచ్చి మనం బజ్జీలు అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మైసూర్ బజ్జీల్ని వేస్తున్నంతసేపు ఫ్లేమ్ అయితే హైలో ఉంచుకోవాలి. వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకోవాలి. అప్పుడైతే లోపల వరకు కుక్ అవుతాయండి. సో చూసారు కదా, చాలా మంచిగా రౌండ్గా అయితే వస్తున్నాయి. మీరు పిండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మీరు ఎలా వేసినా గానీ బజ్జీలు అనేవి రౌండ్ గానే వస్తాయి. వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఒకే కలర్ తో అయితే ఉంటాయి. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మన మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని నేను జాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇంకొకసారి అయితే వేసేసుకుంటున్నాను. బజ్జీలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ కలర్తో మంచి ఫ్లఫీగా అయితే వస్తాయి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం వీటిని కూడా ఫ్రై చేసుకుని వేరొక జాలీలోకి అయితే తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, చాలా మంచిగా అయితే వచ్చాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఏ వంట చేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా బజ్జీలు అనేది రౌండ్ షేప్లో అయితే వచ్చాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకుని మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. వీటికి కాంబినేషన్ గా అల్లం చట్నీ అయితే చేసుకున్నానండి. దీంట్లో స్వీట్ ఉంటుంది, కారం ఉంటుంది, అలాగే పులుపు కూడా ఉంటుంది. కాబట్టి ఈ బజ్జీ అనేది ఆయిల్ ఫుడ్ కాబట్టి మనకి వెగటు అనేది రాకుండా ఉంటుంది. 4 బజ్జీలు తిన్నట్లయితే ఈ అల్లం చట్నీతో తినేటప్పుడు మనం ఒక 2 ఎక్కువే తింటాం కానీ అస్సలు తక్కువ అయితే తినవండి. ఈ రెండింటి కాంబినేషన్ అంత టేస్టీగా ఉంటుంది.
వీటిలో ఉన్న ఒక బజ్జీని అయితే తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, పైన క్రంచీగా లోపల ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఉండ ఏమీ లేకుండా మంచి నీట్గా అయితే ఉంది. ఇలానే పర్ఫెక్ట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.